ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. ఈ రోజుల్లో చాలామంది, అంటే ముఖ్యంగా యువతరం, మాకు నిద్ర చాలట్లేదండి, నిద్ర లేచాక ఫ్రెష్గా లేదు అని అంటూ ఉంటారు. నిజం కూడా. కారణం ఏమిటి అంటే వాళ్ళకి నిద్ర ఎట్లా పోవాలో తెలియదు. నిద్ర ఎట్లా పోవాలో తెలిస్తే కొంచెం సేపు పడుకున్నా విశ్రాంతి వస్తుంది. దీన్ని బాగా అభ్యాసం చేసినటువంటి యోగులు మేము 3 గంటలే నిద్రపోతాం, 4 గంటలే నిద్రపోతామంటారు. కానీ సామాన్యంగా ఆ స్థాయికి వెళ్ళాక కదా అది సరిపోయేది. మరి మన స్థాయిలో అది సరిపోదే. నిత్య జీవితంలో ఇంకా ఉండి యోగ సాధన మొదలైనవేమీ లేక కుట్టుమిట్టాడుతున్న వాళ్ళం కనుక మన వంటి వాళ్ళందరికీ కూడా పడుకున్న సమయంలో హాయిగా నిద్రపట్టి నిద్ర లేచేటప్పటికీ శరీరం అంతా మళ్ళీ తాజాగా రిజువినేట్ అయ్యి, అంటే శక్తిని పుంజుకుని మళ్ళీ పనిచేయడానికి సమర్థవంతంగా తయారవ్వాలి అంటే మనకి నిద్రపోయే పద్ధతి ఏమిటో తెలియాలి. సరైన పద్ధతిలో గనక నిద్రపోతే నిద్ర హాయిగా ఉంటుందండి. మెలకు వచ్చేటప్పటికీ ఒళ్ళు తేలికగా, సుఖంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. ఎలా అంటే మనకి పెద్దలు చెప్పారు, ఎన్ని పరిస్థితులు అనుకూలిస్తేనే హాయి అయిన నిద్ర పడుతుందో. 1, పడక గది ఎట్లా ఉండాలో చెప్పారు. 2, ఎప్పుడు పడుకోవాలో చెప్పారు. 3, ఎట్లా పడుకోవాలో చెప్పారు. 4, పడుకునే వ్యక్తి ఏం చేయాలో చెప్పారు. ఇవి పాటిస్తే చాలు. వీటిల్లో ఏ ఒక్కటి పాటించం మనం, నిద్ర మాత్రం హాయిగా పోవాలి అని ఆలోచిస్తాం. అందులో పడక గది ఎట్లా ఉండాలి అంటే గాలి ధారాళంగా వస్తూ ఉండాలి. అంటే కార్బన్ డయాక్సైడ్ గదిలో ఉండిపోకూడదు, ప్రాణవాయువు మాత్రమే వస్తూ ఉండాలి. మనం విడిచినటువంటి గాలి చక్కగా బయటికి వెళ్ళిపోయేటటువంటి ఏర్పాటు ఉండాలి. అది ఒకటి. ఇంకొకటి, గదిలో సన్నని వెలుగు ఉండాలి. అస్సలు చీకట్లో పడుకోకూడదు, అట్లా అని పెద్ద దీపం వెలిగించుకోకూడదు. ఈ పెద్ద దీపం ముఖ్యంగా ఎల్ఈడి కానీ లేకపోతే ట్యూబ్ లైట్ కానీ వేసుకున్నట్టయితే అవి పగలు అనే భ్రమ కలిగిస్తాయట. అందువల్ల నిద్రని కలిగించేటటువంటి హార్మోను పొరపాటు పడిపోయి ఇది పగలే కదా, నేను ఇప్పుడు రాకూడదు, ఇది నేను వచ్చే సమయం కాదు అని రావడం మానేస్తుందిట బ్రెయిన్లో. శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాట. అందువల్ల అటువంటి దీపాలు ఉండకూడదు. 2, ఇంకొకటి, మంచం మరీ ఎత్తుండకూడదు, మరీ నేలబారుగా ఉండకూడదు. దాని మీద పక్క చక్కగా ముడతలు లేకుండా స్వచ్ఛంగా నిర్మలంగా మడ్డి లేకుండా ఉండాలట. అంటే పక్క చూస్తే నిద్ర రావాలి. అంత హాయిగా ఉతికినటువంటి స్వచ్ఛమైనటువంటి దుప్పటి ఉండాలి. అలాగే మన శరీరానికి అనువుగా ఉండేటటువంటి తలగడ ఉండాలి. దాని గురించి పెద్దగా ప్రస్తావించలేదు, పక్క మాత్రం చాలా బాగుండాలన్నారు. అందులో ఇది కూడా అంతర్భాగం పక్కకి సంబంధించి. ఇది గది ఉండవలసినటువంటి తీరు, పక్క ఉండవలసినటువంటి తీరు, శుచిగా ఉండాలి. ఆ తరువాత ఎప్పుడు పడుకోవాలి? ప్రకృతి మనకు ఒక గడియారం మన శరీరంలో కూడా పెట్టింది. ప్రకృతి గడియారంతో పాటు మన శరీరంలో ఉన్న గడియారాన్ని అనుసంధానం చేసుకున్నట్టయితే రాత్రి పడుకోవాల్సిన అవసరం ఉంది. రాత్రి ఎప్పుడు మొదలవుతుంది అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంకా కొంచెం సేపు వెలుగుంటుంది గనక ఆ సంధ్యాకాలం అది అయిన తర్వాత ఒక జాముకి, అంటే దరిదాపులో రాత్రి 8, 8:30, మహా అయితే 9 అప్పుడు నిద్ర కనుక ఉపక్రమించినట్టయితే ఆ సమయంలో మన మెదడులో నిద్రని కలిగించేటటువంటి హార్మోన్లు చాలా బాగా త్వరగా విడుదలయ్యి మన శరీరానికి హాయిని కలిగిస్తాయి. నిద్రపోతాము. ఆ నిద్రపోయేప్పుడు ఏం జరుగుతుంది? శరీరంలో మనం పగలంతా విచ్చలవిడిగా పని చేయించిన అవయవాలు ఉన్నాయే అవన్నీ విశ్రాంతి తీసుకుంటాయి. అవి విశ్రాంతి తీసుకోవడం వల్ల జీవశక్తి మనం కాసేపు నోరు మూసుకొని పక్కకు పెట్టినటువంటి అవయవాల దగ్గరికి చేరుతుంది. ఏమిటవి? జీర్ణకోశం, గుండెలు,
ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివరు. ఊపిరితిత్తులు అప్పుడు కూడా పనిచేస్తాయి కానీ బరువుగా పనిచేయవు. అందువల్ల జీర్ణం బాగా కావడం, తరువాత మనకి విసర్జక అవయవాలు చక్కగా పనిచేయడం, ఇవన్నీ కూడా అన్నీ బాగా గుండె హాయిగా ప్రశాంతంగా పనిచేయడం, ఉద్వేగాలకు లోను కాకపోవడం వల్ల, అందువల్ల అన్నీ చక్కగా ఉండి 4:30 ఆ ప్రాంతాల మెలకు రావడం జరుగుతుంది. అందువల్ల 9 గంటలకి మ్యాక్సిమం, కొంచెం అటు ఇటు అనుకోండి దరిదాపుల్లో, అలా నిద్రకు ఉపక్రమించే ప్రయత్నం చేయాలి. ఇది సమయం. ఇంకా తనని తాను సిద్ధం చేసుకునే పద్ధతి ఏమిటి అంటే, పడుకునే లోపల ఘన పదార్థం తీసుకుని ఒక 3 గంటలు అవ్వాలన్నారు. అది ఈ కాలంలో వీలయ్యే పని కాదు. కనీసం గంటన్నర, 3 వంతులు అరిగిపోయినా పర్వాలా, మొత్తం అరగకపోయినా. కనుక 9ంటికి పడుకోవాలి అంటే 7 గంటలకో బరువైన ఆహారం తీసుకోవడం, అంటే బాగా తినడం అనేది అయిపోవాలి. లేదండి మా కడుపు నిండుగా బరువుగా లేకపోతే నిద్ర పట్టదు అని అనుకున్నారనుకోండి, కొంచెం పాలో లేదా నీళ్ళో తాగి పొట్ట బరువుగా ఉండేట్టు చేసుకోవచ్చు, కానీ ఘన పదార్థం మాత్రం ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే, జీర్ణకోశం దగ్గరికి శరీరంలో ఉన్న శక్తి అంతా కేంద్రీకృతమైనప్పుడు ఈ మెదడు తేలికగా ఉంటుంది, హాయిగా ఉండి మెదడు దగ్గరికి రక్త ప్రసరణ తగ్గి, తద్వారా ప్రాణవాయువు చేరడం తగ్గి మత్తు కలిగి హాయి అయినటువంటి నిద్ర పడుతుంది. కనుక ముందు తినేయాలి. ఆ తరువాత పడుకునే ముందు తనని తాను శుచిగా ఉంచుకోవాలి. కాళ్ళు చేతులు కడుక్కోవడం. ఇంకా పెద్దలు చెప్పిన మార్గాలు కొన్ని ఉన్నాయి. నిద్ర పట్టట్లేదండి సమయానికి అంటే గోరువెచ్చని నీళ్లతో స్నానం చెయ్యండి. ఆ తరువాత పక్క మీదకి చేరితే నిద్ర బాగా వస్తుంది. అప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పెడుతోంది అంటే కొంచెం ఒక అరకప్పుడు గోరువెచ్చని పాలు తాగండి అని చెప్పారు. హాయి అయిన నిద్ర పడుతుంది. ఈ విధంగా పడుకునేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవడం, ఈ పాలు తాగడం మాట ఉన్నా లేకపోయినా మంచినీళ్ళు ఒక గ్లాసుడు తాగి పడుకోండి. లేకపోయినట్టయితే జీవుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు దాహమేసి అని పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. జీవుడు ఎక్కడో తిరుగుతాడో ఏమో తెలియదు, కానీ కిడ్నీలు కూడా బాగా పనిచేసేటటువంటి సమయం గనక నీరు దానికి తగినంతగా కనుక ఇచ్చినట్టయితే శుభ్రపడి నిద్ర లేచే సమయానికి హాయిగా మొత్తం అంతా మూత్రం రూపంలో మలినాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. కనుక హాయిగా 1-2 గ్లాసుల నీళ్లు తాగి పడుకున్నట్టయితే నిద్ర బాగుంటుంది. దాంతోపాటుగా చెప్పాను కదా, కాళ్ళు కడుక్కోవడం, మంచినీళ్ళు తాగడం, ప్రశాంతంగా దైవాన్ని తలుచుకుంటూ పడుకోవడం. అంతేగాని నేరాలు ఘోరాలు చూస్తూ పడుకుంటే రాత్రంతా అదే మన మైండ్ మీద వర్కౌట్ అవుతూ ఉంటాయి. దాంతో నిద్ర ప్రశాంతంగా పట్టదు. మీ ఇష్టదైవం లేరండి, నేను అసలు దేవుణ్ణి నమ్మను, నువ్వు తలుచుకో, నేను నమ్ముతావు కదా, నువ్వు ఉన్నావు కదా, యు ఆర్ ద అల్టిమేట్ కదా, నువ్వే తలుచుకో. నేను హాయిగా ఉండాలి, నేను ప్రశాంతంగా పడుకోవాలి, హాయిగా నిద్రపోవాలి, రేపు శక్తివంతంగా లేవాలి అని అనుకుంటే అయిపోయాయి. ఇలాంటి సంకల్పం చేసుకుని మంచం మీద ఎడమవైపుకు తిరిగి పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో నిద్రపోయినటువంటి వారు లేచే సమయానికి శరీరం తాజాగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇందులో ఏది ఒక మతానికి సంబంధించింది లేదు, ఏది మనం చెయ్యలేనిది లేదు. ఉన్నదల్లా త్వరగా పడుకో, త్వరగా భోజనం చేయమన్నది రెండూ మనం చెయ్యలేం. ఆ రెండూ చేసినట్టయితే హాయిగా ఉంటుంది. ప్రయత్నం చేయండి. నిద్ర పట్టట్లేదన్న వాళ్ళు 1-2 రోజులు ఇబ్బందిగానే ఉండొచ్చు. ఒక వారం రోజులు పోయేటప్పటికల్లా ఈ రొటీన్లో పడిపోయిన తర్వాత ఎంత హాయిగా ఉంటుందో మీరే గమనించగలరు. స్వస్తి.